ఇప్పుడు మీరు చూడబోయేది మామూలు రెస్టారెంట్ కాదండి. మన విజయవాడలో భవానీపురం స్వాతి థియేటర్ నుండి కనకదుర్గ ఫ్లైఓవర్ వెళ్లే దారిలో లెఫ్ట్ లో ఆకుల రాజేశ్వరరావు వీధి అని ఉంటదండి. ఈ వీధిలో ఉంటది ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు గ్రీన్ బౌల్ హెల్తీ అండ్ డెలిషియస్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో మనం ఏది తిన్నా సరే ఫుడ్ కలర్స్ గానీ అజినోమోటో గానీ అస్సలు వాడరంటండి. అంతేకాదు ఇక్కడ మనకి అన్ని రెస్టారెంట్లలో లాగా చికెన్లు మటన్లు చేపలు రొయ్యలు దొరకవు. ఇదొక కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండి. ముందు నేను ఒక 3 రకాల స్టార్టర్లు ఆర్డర్ ఇచ్చానండి. మష్రూమ్, పన్నీరు, బేబీ కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చా. వీటి పేరంటే సిసామి మష్రూమ్, లూజ్ ప్రాన్స్ లాగా లూజ్ పన్నీర్, ఇంకోటేమో హెవీ బేబీ కార్న్ అని చెప్పి ఉంది, అదైతే ఆర్డర్ ఇచ్చా. మొత్తం 3 రకాల స్టార్టర్లు. ముందు మష్రూమ్ తో చేసిన స్టార్టర్ అయితే తీసుకున్నానండి. దీని టేస్ట్ ఉందండి, చితక్ కొట్టేశారు అనుకోండి. ప్యూర్ వెజ్ లో చికెన్ తింటే ఎలా ఉంటుందో అలా ఉందండి, బాగుంది. ఇంకా తర్వాత ఇచ్చాడండి హెవెన్ బేబీ కార్న్ అని చెప్పి, ఇదొక స్టార్టర్. నాకు మామూలుగా అసలు బేబీ కార్న్ అంటే నచ్చదు, కానీ ఒకసారి తిందామని తిన్నానండి, నిజంగా బాగుంది. బేబీ కార్న్ బాగా ఇష్టపడి దీంట్లోనే ఏదైనా కొత్తగా వెరైటీ రెసిపీ తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక పండగేనండి. హెవెన్ బేబీ కార్న్ మీరు వీలైతే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా అసలు ఇది చూడండి, అసలు లూజ్ ప్రాన్స్ లాగా లూజ్ పన్నీర్ అనమాట. ఇది నాకు మాత్రం ఇది విపరీతంగా నచ్చేసిందండి. ఒకటంటే ఒక్క మొక్క తిన్నానండి, కరకరలాడుతూ తుక్కు ర్యాక్ కొట్టేసింది అంతే. పన్నీర్ లో మంచి వెరైటీ మంచి స్టార్టర్ తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. పన్నీర్ మొక్క మధ్యలో జీడిపప్పు పెట్టుకుని కర్రకర్రలాడే పన్నీర్ నవ్వులుతా ఉంటే మాత్రం భలే ఉందలే అండి. ఇంకా తర్వాత ఒక పుల్కా, ఒక బటర్ నాన్ చెప్పానండి. మరి దీంట్లో కర్రీ ఉండాలిగా, కర్రీ ఏం చెప్పానంటే వెజ్ కడాయి పన్నీర్ అని చెప్పి ఇక్కడ చాలా స్పెషల్ అండి, అదే చెప్పా. అసలు ఇక్కడ పుల్కా పట్టుకొని చూడండి, నాకైతే నిజంగా దాబాలో కంటే చాలా స్మూత్ గా అనిపించిందండి ఇక్కడ. ఇంకా దీని టేస్ట్ అంటారా, ముందు పుల్కాతోనే తిన్నానులేండి, టేస్ట్ అయితే బాగుంది. తర్వాత బటర్ నాన్ తో ఈ వెజ్ కడాయి పన్నీర్ తిన్నానండి, చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ కి ఇదైతే. మరి మీరైతే పుల్కాలోకి కానీ బటర్ నాన్ లోకి కానీ ఏ వెజ్ కర్రీ తింటారో కామెంట్ చేయండి. ఏదైతే బాగుంటది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎన్నైనా చెప్పండి హరి గారు, ఎంత వెజ్ తిన్నా ఫ్రైడ్ రైస్ గానీ బిర్యానీ లేకపోతే మా మనసు అప్పదండి బాబు అని అనుకుంటున్నారా? ఇక్కడ మీకు ఆ బాధే లేదండి. ప్యూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీలు ఉంటాయి, మరి మామూలుగా ఉండవు. మరి ఇప్పుడు నేను తినేది ఏంటో తెలుసా, సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. మీరు ఈ టైప్ వచ్చినప్పుడు ఒక్కసారి సింగపూర్ ఫ్రైడ్ రైస్ మీద ఒక కన్నేసాలండి. తిన్న తర్వాత ఎలా ఉందో ఒక పర్సనల్ మెసేజ్ నాకు చెయ్యండి, ఖచ్చితంగా అదిరిందయ్యా హరి అని అంటారు. మీరు చూడండి, భలే ఉంటదిలేండి ఈ సింగపూర్ ఫ్రైడ్ రైస్. ఏహే వచ్చింది చూడండి, అసలు సిసలైన నవరత్న బిర్యానీయా, ఇదేం బిర్యానీ అని అనుకుంటున్నారా? మామూలుగా మనకి వెజిటేబుల్ బిర్యానీ అంటే ఏం వేస్తారు, కాలీఫ్లవర్ లో ఇంకా రకరకాల కూరగాయలు అన్ని వేసేస్తారు. కానీ ఇక్కడే ఉంది దీంట్లో స్పెషల్. ఈ నవరత్న బిర్యానీలో వెజిటేబుల్ తో పాటు ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. బిర్యానీ ఫ్లేవర్ అయితే అచ్చంగా మసాలాలు వేసిన మటన్ బిర్యానీలా ఉంటది, కానీ ప్యూర్ వెజిటేరియన్ బిర్యానీ. ఈ బిర్యానీ స్పైసీ అయితే ఉండదు కానీ లైట్ స్వీట్ గా ఉంటది. మనలాంటి మొక్కలు తినే వాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుద్దండి ఈ బిర్యానీ మాత్రం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ జైన్ ఫుడ్ కూడా దొరుకుద్ది. నాకు తెలిసి మన విజయవాడలోనే జైన్ ఫుడ్ దొరికే ఏకైక రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఇప్పుడు దాకా నేను తిన్నాయి మాత్రమే కదండి, ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ తో పాటు ఇక్కడ దొరికే స్పెషల్ ముద్దపప్పు ఆవకాయ అన్నం, కార్పొడ్ అన్నం తిన్నారంటే ఫిదా అయిపోతారు. మరి మీకు ఇష్టమేనండి ముద్దపప్పు ఆవకాయ అన్నం, కార్పొడ్ అన్నం? ఇక్కడ మీరు మీల్స్ తింటే కనుక నేను చూపిస్తున్న స్టఫ్డ్ గుత్తి వంకాయ తినడం మాత్రం మర్చిపోకండి, అదిరిపోద్ది. మరింత మంచి హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత చల్లగా ఏదైనా తిని చల్లగా ఏదైనా తాగితే బాగుంటది కదండి. అందుకనే ఇక్కడ మాత్రమే స్పెషల్ గా దొరికే టైటానిక్ ఐస్ క్రీమ్ ఒకటి, ఒక డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చెప్పుకున్నానండి. అసలు ఈ టైటానిక్ ఐస్ క్రీమ్ చూడండి, చూడటానికి కూడా టైటానిక్ పడవలా భలే ఉంది కదా. దీని టేస్ట్ కూడా టైటానిక్ లానే బ్రహ్మాండంగా ఉంది. మరి వర్షం పడి ఊరంతా చల్లగా ఉందండి. అసలే వర్షం పడినప్పుడు ఐస్ క్రీమ్ తినడం అంటే నాకు భలే ఇష్టం అండి. కూల్ క్లైమేట్ లో నాలాగా ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఆఖరిలో మిగిలింది ఒక్కటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. శుభ్రంగా ఇది కూడా తాగేసి అబ్బా అలా పడిపోయా. బాయ్ అండి, రేపు కలుద్దాం.